నేను 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడు ఎప్పుడు పోయినా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళకు 100 మంది కార్యకర్తలకు ఏళ్ళ మరి తరపడి పనిచేసే వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను నాకు ఒక్కరు చనిపోయినా సరే కానీ 1000 మందికి న్యాయం చేస్తానని రేవంత్ గారు నేను ఇది చేసుకోవడం జరిగింది. నాకు ఇది ప్రగతి ఆశించి కాదు, ఏమీ కాదు. అది ఎందుకంటే పనిచేసేది గుర్తించాలనే ఆలోచన చేసినాం. అంటే నీకు గుర్తింపు రాలేదనా? గుర్తింపు రాలేదని కాదు, చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. నాకు కూడా అలా జరుగుతుందనే ఆలోచనతో నేను చేసిన. చెప్పమ్మా ఏమైంది? ఆయన ఇదే పార్టీలో ఉన్నాడు. ఆయన బాధ అంతా ఏంటంటే నాకు ఇవ్వకుండా నిన్న వాళ్ళు వాళ్ళు ఒకటి నన్ను ఇట్లా చేసి కానీ నేను ఎమ్మటి తిరిగేటోళ్ళని మొత్తం అదిలో పెట్టి అక్కడ గుర్తుకున్నాడు నరసింహారెడ్డి. కులం ఒకటని ఆయన చెప్పిందంట. ఇది ఇన్నేళ్ల కొలిగా నేను చేసింది ఏముంది, నాకేమి ఇచ్చింది, నేను కష్టపడ్డదానికి ఫలితం ఏందని నాకు బాధ ఎక్కువ. నాకు బాధతోటి నేను మాట్లాడితే ఎమ్మెల్యేతో అని ఇలా రమ్మన్నాడని వచ్చిండు. వచ్చి ఇక్కడనే ఆయన ఆఫీసులనే ఇట్లా వేసుకున్నాడు. హాస్పిటల్ తెచ్చినాను, నాకు ఫోన్ చేసుకుని వచ్చాను. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా చూడడానికి? ఎమ్మెల్యే సార్ రాలేదు, చూడాలి.